ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తైవాన్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడిపోయింది. అయితే ఈ రోజు ఉదయం సంభవించిన భారీ భూకంపం కారణంగా అయితే అక్కడ వాతావరణం పూర్తిగా చెల్లాచెదురైపోయిందనే చెప్పుకోవాలి. అక్కడ అస్తవ్యస్తంగా మారిపోయింది. అక్కడ ఉన్న బిల్డింగులు కావచ్చు, అక్కడ కొండ చర్యలు విరుగుపడడం, బిల్డింగ్లన్నీ ఎక్కడివక్కడ వణికిపోయి కూలిపోవడం, ఇవన్నీ కూడా అక్కడి వాతావరణం అంతా కూడా అక్కడి ప్రజలను తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేసిన సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ చూడొచ్చు మీరు, అంటే వోల్గా స్క్రీన్ పైన కూడా దానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ లో ఎంత భయంకరమైన ఆ విజువల్స్ ఉన్నాయో. అయితే అక్కడ ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నీ కూడా ఈ భూకంప తాకిడికి ఒక్కసారిగా గడగడలాడిపోయాయి. పైనుంచి కింది వరకు అవి ఎవరో పట్టి ఊపినట్లుగా ఆ భవనాలు అయితే షేక్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఆ ప్రాంతాల్లో కొండలు చూడొచ్చు, విపరీతమైన కొండలు ఉన్నాయి. ఆ కొండ చర్యలన్నీ కూడా ఒక్కసారిగా విరిగి పడడం, అక్కడైతే తీవ్రమైన ఆస్తి నష్టమే సంభవించింది. ఇంకా చెప్పాలంటే అక్కడ ఆ ప్రాంతంలో చూడొచ్చు, అందులో స్విమ్మింగ్ పూల్ లో ఒక అతను స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉన్నాడు. ఆ స్విమ్మింగ్ పూల్ లో ఆ వాటర్ ఎలా షేక్ అవుతూ ఉంది, పెద్ద నదిలో ఏదో సునామీ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అట్లా ఆ నదిలో అక్కడ స్విమ్మింగ్ పూల్ లో అయితే అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఉయ్యాల ఊపిన మాదిరిగా అయితే అటు ఇటు తొలుకుతూ ఉన్నాడు. చూడొచ్చు మీరు, ఆ వాటర్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. అందులో అతను, అంటే ఆ భూకంప తాకిడి, ఆ భూకంప తీవ్రత ఎలా ఉందనేది ఆ వాటర్ ను చూస్తేనే మనకు క్లియర్ గా అర్థమైపోతూ ఉంది. అయితే అందులో అక్కడ పక్కనే ఉన్న బిల్డింగులు కూడా చూడొచ్చు, ఎవరో పట్టి ఊపినట్లుగా మొత్తం కింద మీద మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి, షేక్ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ బిల్డింగ్లు కొన్ని అయితే కూలిపోవడం, ఇవన్నీ కూడా వ్యవహారం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలోనే తైవాన్ అంటే ప్రకృతి ప్రకోపానికి అయితే గురైంది. భూకంప కేంద్రం కూడా తైవాన్ కు చెందిన ఏదైతే హువాలియన్ అనేది నగరం ఉందో ఆ నగరానికి దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. 我们这是那个卫士。我们这是那个卫士。ఎస్, చూసాం కదా ఆ తీవ్రత ఎలా ఉంది, భూకంప తీవ్రత. ఆ ప్రాంతంలో అయితే భవనాలు ఎక్కడిపక్కడ షేక్ అవుతూ ఉన్నాయి. అక్కడ ఏ స్విమ్మింగ్ పూల్ అయితే ఏదైతే ఉందో అందులో ఉన్న వ్యక్తి అయితే అటు ఇటు ఉయ్యాలలో ఊగిన మాదిరిగా ఊగిపోతూ ఉన్నాడు. అక్కడ కొండ చర్యలు కూడా విరిగి పడుతూ ఉన్న సన్నివేశాలు కూడా మనం వీడియోలో చూసాం. అయితే ముఖ్యంగా ఇది అంటే ఏదైతే భూమి ఉపరితలానికి 31.1 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లయితే సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. భూకంప తీవ్రతను కూడా దాదాపు 6.4 నుంచి 6.7 మ్యాగ్నిట్యూడ్ మధ్యగా అంచనా వేస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ వేర్వేరు భూకంప కేంద్రాల నివేదికల ప్రకారం అయితే ఇది మాత్రం, అంటే ఇది ఒక చోట 6.4 గా, ఇంకో చోట 6.7 గా అయితే నమోదైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే రాజధాని ఏదైతే తైపీ నగరం ఉందో ఆ తైపీ నగరంలో అయితే భూకంప ప్రభావం కూడా చాలా తీవ్రంగానే ఉందని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా తీవ్రంగా కంపించిన విధానం కూడా మనకు కట్టినట్లు ఆ విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏదైతే ఆవాసాన, అంటే ఎక్కడ నివాసిత భవనాలు ఉన్నాయో, అపార్ట్మెంట్లు ఉన్నాయో, ఆ కమర్షియల్ టవర్లు ఉన్నాయో, అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ భూకంప తాకిడికి అయితే విలవిలలాడిపోయాయి, షేక్ అవుతూ ఉన్నాయి. భూమి కంపించడంతో ఆ చదరంగ, అంటే ఎలా ఉందో ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ఏరియా అంతా కూడా ఊగిపోతున్న భవనాల్లోని ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు, ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఆ పక్కనే చూడొచ్చు ఆ కొండ చర్యలు విరిగిపడే విధానం కావచ్చు. అక్కడ చూడు, పైనుంచి కిందకు ఆ బిల్డింగ్ పైనుంచి ఎలా రాలిపోతున్నాయో, మొత్తం ఎక్కడ చెల్లాచెదురైపోతున్నాయి. బిల్డింగ్ పరిస్థితి చూస్తే, ఆ టవర్ పరిస్థితి చూస్తే, పక్కనే ఉన్న అదిగో ఆ కొండ చర్యలు చూడొచ్చు ఎలా విరిగి పడుతూ ఉన్నాయో. భూకంప తాకిడి మరి ఏ రేంజ్ లో ఉంటే భూకంప తాకిడి, అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. అదిగో వాటర్ లో ఆ వ్యక్తిని చూడొచ్చు మీరు, ఆ వాటర్ లో వ్యక్తి ఎలా ఉయ్యాలలో ఊపిన మాదిరిగా అలా అటు ఇటు తొలకాడుతూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా ఆ భవనం నుంచి పైనుంచి పెచ్చులు ఊడిపడి, పెచ్చులు కావవి పెద్ద పెద్ద, మొత్తం ఆ కన్స్ట్రక్షన్ విరిగి పడుతూ ఉన్న సన్నివేశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్ లో. అయితే
ఈ భూకంపం అనూహ్యంగానే వచ్చిందని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇదివరకే మొన్న రీసెంట్ గా 2024 ఆగస్టులో కూడా అక్కడ భూకంపం సంభవించింది, భారీ భూకంపం. ఇక మొదట ఇది చేసిన శబ్దం కూడా వినిపించిందని స్థానికులు కూడా చెబుతున్నారు. ఫస్ట్ దీని అంటే అది కంపించిన విధానానికి అక్కడ భయంకరమైన శబ్దాలు కూడా ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ శబ్దాలు కూడా ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరుగుపడి భవనాల నుంచి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ల కింద పడిపోవడం, ఇవన్నీ కూడా పెద్ద శబ్దానికి కూడా దారి తీసినట్టు తెలుస్తుంది. అక్కడ స్థానికులైతే ఈ వ్యవహారాన్ని పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురి చెందారు. ఇక భూమి కంపించడంతో పాటు పరిసరాల్లో ఉన్న ఏవైతే ఆ కిటికీలు కావచ్చు, ఫర్నిచర్లు కావచ్చు, అవన్నీ కూడా గాజులు ఎక్కడివక్కడ బిల్డింగ్ పై నుంచి ఆ బిల్డింగ్లకు ఏవైతే ఆ బిల్డింగుల్లో ఉన్న ఫర్నిచరు, ఆ గాజులు బిల్డింగ్లకు ఉన్న ఆ అద్దాలు, అటు కిటికీలకు ఇవన్నీ కూడా విరిగి పడిపోయి మొత్తం నేల రాలిపోతున్న సన్నివేశాలు మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అంటే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం గురించి ఇంకా అధికారికంగా అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే ఏదైతే హువాలియన్ జిల్లా ఉందో అక్కడైతే ఆ ప్రాంతం హువాలియన్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అయితే విద్యుత్ అంతరాయం అయితే ఖచ్చితంగా ఏర్పడింది. ఇంకా కొన్ని రోడ్లపై అయితే ఆ ల్యాండ్లపై ఏదైతే ల్యాండ్ సైట్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ల్యాండ్ స్టాండ్లు అవన్నీ కూడా మొత్తం పూర్తిగా విరిగిపడి నేల మీద రాలిపోయాయి. ఇక తైవాన్ భూకంప నిఘా కేంద్రం వెంటనే కూడా దానికి సంబంధించి అప్రమత్తం అయిపోయింది. ఇప్పటికే అపాయమైన ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో అయితే సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలు అయితే ఫైర్ సర్వీసులు ఇంకా సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలు ఇవన్నీ కూడా రంగంలోకి దిగాయి. అక్కడ స్థానికంగా కూడా వాళ్ళకు సహకరించడానికి ఎగబడుతూ ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ. అయితే ఈ ప్రాంతాలు ముఖ్యంగా సునామీ హెచ్చరిక ఖచ్చితంగా అవసరం. సమీప తీరంలో ఉంటాయి కాబట్టి సునామీ హెచ్చరిక ఖచ్చితంగా అధికారులు తెలియజేయాలి. కానీ అది కాస్త అంటే అనూహ్యంగా సంభవించినటువంటి భూకంపం కాబట్టి ఈ వ్యవహారంలో అక్కడి అధికారులు కూడా ఎలాంటి అంటే ముందస్తు హెచ్చరికలు అయితే చేయలేదు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులు ఆ విధంగా మారిపోయాయని ప్రమాదం ఏర్పడింది అన్నట్లయితే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే అక్కడ స్థానికంగా అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఇంకా ఆస్తి నష్టం అయితే జరగలేదు. ఇంకా తైవాన్ కు భూకంపాలు కొత్తవి కావు. కానీ ఇటీవలి కాలంలో వరుస ప్రకృతి విపత్తులు ప్రజలను అయితే అక్కడ తీవ్ర భయాందోళనకు గురి చెందిస్తున్నాయి. ఈ భూకంపం ప్రభావాలు మరి ఎంతవరకు వెళ్ళాయి, అసలైన నష్టం ఎంత అనేవైతే ఇంకా స్పష్టంగా అయితే అధికారులు అయితే ఇంకా వెల్లడించలేదు. Morning is